రాష్ట్రంలో భారీ వర్షాలతో కాలనీలను ముంచెత్తిన వరద నీరు, చెరువులను తలపించిన రహదారులు, మరో 5 రోజులు వర్ష సూచన. సిరిసిల్లలో శిథిలావస్థకు చేరిన స్మార్ట్ టాయిలెట్స్, అధికారుల పర్యవేక్షణ లోపంతో లక్షల్లో ప్రజాధనం వృధా. ఖమ్మం జమలాపురానికి బస్సు సౌకర్యం లేక భక్తుల అవస్థలు, చిన్న తిరుపతి క్షేత్రానికి బస్సులు నడపాలని డిమాండ్. ఒకే కంపెనీ సీడ్స్ సాగుతో రైతుల లాభాల బాట, 25 ఏళ్లుగా నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న పద్ధతి. రాష్ట్రంలో సందడిగా రాఖీ వేడుకలు, అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచిన రక్షాబంధన్. రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ జరుపుకుంటున్నారు. ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసానిచ్చే ఈ పండుగ సందర్భంగా మార్కెట్లన్నీ రంగురంగుల రాఖీలతో కలకలలాడుతున్నాయి. రాఖీల షాపులతో పాటు స్వీట్స్, గిఫ్ట్ షాపులకు గిరాకీ ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి గురుకుల బాలికల పాఠశాలలో రాఖీ వేడుకలు జరుపుకోనివ్వలేదు ప్రిన్సిపల్. అక్క చెల్లెళ్లతో రాఖీ కట్టించుకునేందుకు గురుకుల పాఠశాలల దగ్గరకు వచ్చిన అన్నదమ్ములను లోపలికి అనుమతివ్వలేదు. దీంతో గేటు ముందే గంటల తరబడి వేచి చూశారు. రాఖీ వేడుకలకు పర్మిషన్ ఇవ్వాలని విద్యార్థినులు వేడుకున్నా ప్రిన్సిపల్ కనికరించలేదు. దీంతో కిటికీల నుంచే రాఖీలు కట్టించుకున్నారు. పాపను పంపించమని మా బాబేమో ముసాబాద్ గురుకుల హాస్టల్లో ఉంటాడు. పొద్దున్న నుంచి పంపించమంటే మేడంకి ఒక 100 సార్లు ఫోన్ చేస్తే పద్మ మేడం అంట, మేడం అసలే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను కాక చైర్మన్కు ఫోన్ చేసిన, కమిటీ చైర్మన్కి ఫోన్ చేస్తే అన్న నేను కూడా ఒక 100 సార్లు చేసిన, ఆమె లిఫ్ట్ చేస్తలే, నేను ఏం చేయాలని. కానీ మీ కమిటీ సభ్యులందరూ ఏం చేస్తారు, అసలు చదువు చెప్తారా చెప్తలేరని ఒక 100 సార్లు అడిగినా కానీ ఆయన సమాధానం ఏమిస్తలేడు. అన్న నేను ఏదైనా ఉంటే మీటింగ్ నాడు వచ్చి మాట్లాడదాం అంటుండు. కాకపోతే అందరు తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా అందరూ అక్కడికి వచ్చి ఒక ఏకపక్షాన్ని నిలబడి అసలు వీళ్ళు చదువు చెప్తారా చెప్తలేరా, ఈ సెంట్రల్ జైల్లోనన్నా పర్మిషన్ ఇస్తారు రాఖీ కట్టడానికి, అటువంటిది ఇక్కడ మనకు రాఖీ కట్టడానికి పర్మిషన్ ఇస్తలేరు, వాళ్ళు గేట్ కూడా ఓపెన్ చేయలేరు. ఇప్పుడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. రహదారులు, చెరువులను తలపించాయి. రోడ్లపై మోకాళ్లతోటి ప్రవహిస్తున్న నీటితో వాహనదారులు అవస్థలు పడ్డారు. వాగులు పొంగి పొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. నిజామాబాద్లోని రైల్వే కమాన్ దగ్గర భారీగా వర్షపు నీరు చేరింది. రైల్వే బ్రిడ్జి కిందికి ఒక్కసారిగా వరద నీరు చేరడంతో ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో ప్రయాణికులను రక్షించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జోరు వాన కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీళ్లు నిలిచాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. కోరుట్ల బస్టాండ్ దగ్గర వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. ఇంద్రవెల్లి మండలం చిద్దారి ఖానాపూర్లో భారీ వర్షానికి వాగు పొంగి పొర్లుతోంది. వాగులో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సట్వాజీగూడ, మర్ఖాగూడ, బుర్సాన్ పటార్, నోవాగూడ, లోహార్, కండాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.
సీడ్ సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నారు నిర్మల్ జిల్లా రైతులు. 25 ఏళ్లుగా సీడ్ కమిటీ నిర్ణయాలతో సాగు కొనసాగిస్తూ జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న ఒకే కంపెనీ విత్తనాలతో సాగు చేస్తూ ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామంలో సీడ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు గ్రామ రైతులు. వ్యవసాయ పొలాల్లో మొక్కజొన్న, జొన్న, సజ్జ, ఆవాలు, నువ్వుల సీడ్ పంటలను సమిష్టి నిర్ణయంతో సాగు చేస్తున్నారు. సాగు చేసే ముందు మార్కెట్ డిమాండ్ ఉన్న సీడ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎన్ని ఎకరాల్లో సీడ్ సాగు చేస్తారు, ఎన్ని క్వింటాల సీడ్ పంట దిగుమతులు సాధిస్తుంది, వాటి ధరపై సీడ్ కమిటీ మీటింగ్ చర్చించి నిర్ణయం తీసుకుంటారు. సీడ్ కమిటీ నిర్ణయం మేరకు సీడ్ పంటలను సాగు చేసి దిగుబడులను సాధిస్తున్నారు పాక్పట్ల రైతులు. విత్తన పంటలను సాధారణ విధానంలోనే సాగు చేస్తున్నారు ఇక్కడ రైతులు. కానీ బహిరంగ మార్కెట్ ధర కంటే 200 నుంచి 300 ధర ఎక్కువ పలుకుతోంది. దీంతో సీడ్ కమిటీ నిర్ణయాలతో అధిక దిగుబడులతో పాటు ఆశించిన గిట్టుబాటు ధర చెల్లిస్తున్నాయి ప్రైవేట్ కంపెనీలు. మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీస్ వాళ్ళు వచ్చుడికి ఏంటంటే మాకు ధర కరెక్ట్ ఉంటున్నది. మన పంట టైం కానీ పీరియడ్ కానీ కరెక్ట్ చెప్తున్నారు. వాళ్ళకి తగ్గట్టు మేము ఏదైనా స్ప్రేస్ కానీ మందులు కానీ ఏదైనా వాడడం జరుగుతుంది. దానివల్ల పంట మంచి వెళ్తున్నది. వాళ్ళు చెప్పిన దానికన్నా ఇంకొకటి 2 క్వింటాలు ఎక్కువ వస్తున్నది. వాళ్ళు కమర్షియల్ ఇయ్యారు. సీడ్ కమిటీలో ఏంటంటే మేల్ ఫీమేల్ వాళ్ళు ప్రొడక్షన్ ఇస్తారు. నెక్స్ట్ ఫర్దర్గా సీడ్ తయారు చేయడానికి ప్రొడక్షన్ ఇస్తారు. మొక్కజొన్న, సజ్జలు, జొన్నలు, ఆవాలు ఇలా వేస్తాము. బయట అమ్మాల్సిన అవసరం లేదు. అది వాళ్ళే తీసుకొని పోతారు. ఇది ఇంకొక 200-300 ఎక్కువనే ఉంటుంది కానీ క్వింటాల్కు తక్కువ అయితే ఉండదు. నిర్మల్ జిల్లాలో సాధారణ పంటల కంటే ఒకే కంపెనీ సీడ్ పంటల సాగుతో గిట్టుబాటు అవుతోంది. సీడ్లో నాణ్యత లోపించి దిగుబడులు రానట్లయితే అగ్రిమెంట్ మేరకు రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాయి ప్రైవేట్ సీడ్ కంపెనీలు. అంతర్జాతీయ సీడ్ కంపెనీల విత్తనాలతో ఎలాంటి నష్టం జరగలేదు. గత ఏడాది సజ్జ సీడ్ సాగుతో కొంతమేర పంట దిగుబడులు రాకపోవడంతో రైతులు నష్టపోయారు. లోకల్ మార్కెట్లోని ప్రైవేట్ కంపెనీ సీడ్ వినియోగించడంతో నష్టం జరిగిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సజ్జకి ఎకరానికి 15,000 ఖర్చవుతుంది. 10 క్వింటాల దిగుబడి వస్తుంది. ఎకరానికి పెట్టుబడి ఖర్చులు పోను 55,000 లాభాలు గడిస్తున్నారు రైతులు. జొన్న ఎకరానికి 20,000 ఖర్చు కాగా 18 క్వింటాల నుంచి 22 క్వింటాల దిగుబడులను సాధిస్తారు రైతులు. పంట దిగుబడులు రాకపోతే 50% మంది రైతులకు నష్టపరిహారం చెల్లిస్తారు. సీడ్ కమిటీ వలన లాభాలు ఏంటి అంటే అందరం కలిసికట్టుగా ఉండి నాణ్యమైన కంపెనీలను తీసుకుని సీడు ఏది పెడితే బాగుంటుందనే ఆలోచనతోని ఎన్ని కంపెనీలు వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ పిలిచి ఇక్కడికి దాని దిగుబడి ఎంత, దాని రేట్ ఎంత, అంత కడతా అవన్నీ డీటెయిల్ గా తెలుసుకొని మనకు నచ్చిన ఏది ఎక్కువ ప్రైజు ఏది ఎక్కువ దిగుబడి ఉన్న కంపెనీలను ఎన్నుకొని దాన్ని మా సీడ్ కమిటీ ద్వారా అగ్రిమెంట్ చేసుకొని సీడ్ పెట్టడం జరుగుతుంది. మేము దాదాపు ఒక 200 ఎకరాల దాకా వేస్తాం. మేము కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఒకటే సీడును ఎంచుకుంటాము. అందరం ఒకటే సీడు పెడతాం. వాళ్ళు సరిపోకపోతే కూడా 2 భాగాలు చేసి ఇద్దరు తీసుకొని అట్లా పెట్టుకుంటాం. మేము మంచి పంట వస్తుంది. నాణ్యమైన విత్తనాలు ఇస్తాడు మాకు. మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుంటాం. మేము కరెక్ట్ టైంకు పైసలు ఇస్తారు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మంచిగా జరుపుకుంటాం. 25 ఏళ్ల నుంచి ఒకే కంపెనీ సీడ్ పంటలను సాగు చేస్తున్నామన్నారు రైతులు. సారవంతమైన భూములు కావటంతో ఏడాదికి 3 పంటలు సాగు చేస్తున్నామన్నారు. తాతలు తండ్రుల నుంచి ఈ విధానంలోనే సాగు చేస్తున్నామన్నారు. ఒకే కంపెనీ సీడ్ తో సాగు చేయడంతో నష్టం ఉండదన్నారు రైతులు. మాతోని కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. కంపెనీలకు వెళ్ళి అంటే ఒకైనా వస్తాడు, ఒకళ్ళు ఇద్దరు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళే మా దగ్గర అగ్రిమెంట్ రాసుకొని పోతారు. మాకేది సంబంధం. మాకు ఒకవేళ సీడ్ ఫెయిల్ అయ్యి దిగుబడి రాకపోతే ఆయననే కట్టించుడు. ఆయన కంపెనీకి వెళ్ళి ఆయన తెచ్చుకుంటాడా తెచ్చుకోవడం మాకు సంబంధం లేదు. మాకు ఈయన ఇక్కడ ఎవరు అగ్రిమెంట్ రాసిచ్చారో వాళ్ళే తెచ్చిస్తారు. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ఫెయిల్ అయినాయి పంటలు. ఫెయిల్ అయినప్పుడు కూడా మాకు డబ్బులు కట్టించారు. ఆ రకంగా దాని కొరకే మాకు దాని మీద నమ్మకం ఎక్కువ. సీడ్ కమిటీ నిర్ణయాలు మేము అందరం పాటిస్తాము. మేము కూడా దాన్ని అనుసరించి అన్ని పంటలు సీడ్ వాళ్ళు ఏది మాట్లాడితే దాని గురించి ఏకీభవించి మేము సమిష్టిగా పంటలు వేస్తాం. ఎస్ఆర్ఎస్పీ పరివాహక ప్రాంతంలో పాక్పట్ల గ్రామంలో 2,000 ఎకరాల పంట భూములున్నాయి. సేంద్రియ పద్ధతిలో సాగుతో అధిక దిగుబడులొస్తున్నాయి. కానీ మార్కెటింగ్ సౌలత్ లేక గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడ్డారు పాక్పట్ల రైతులు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ రైతుల సాగు పద్ధతులు తెలుసుకుని సీడ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీలో గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల సభ్యులకు ప్రాతినిధ్యం కల్పిస్తారు. రబీ సీజన్ కి ముందు సీడ్ కమిటీ సమావేశమై పంటల సాగుపై చర్చించి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారు. సుమారు 900 ఎకరాల్లో ఒకే కంపెనీ సీడ్ పంటను సాగు చేస్తున్నారు రైతులు. ఈ పద్ధతిలో సాగు వల్ల దిగుబడి తగ్గినా
సీడ్ కంపెనీల క్వింటాళ్ల అగ్రిమెంట్తో రేట్ చెల్లిస్తుంది. గత 25 ఏళ్లలో 1-2 సార్లు మినహా దిగుబడులు తగ్గలేదు. గత 23 ఏళ్లుగా లాభాలను సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రైతులు. సీడ్ కమిటీ నిర్ణయం ప్రకారమే పంటలకు వెళ్తాం మేము. మాకు బయట నుంచి ఆర్గనైజర్లు వచ్చి మాకు స్పెషల్గా మాకు ఒక ధర నిర్ణయించి పంట విత్తనాలు ఇస్తారు. ఆ పంట పండే దాకా వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఒక బాండ్ పేపర్ రాసిచ్చి మరి మాకు ధర ప్లస్ ఒకవేళ పంట పండకపోయినా కానీ దానికి ఎంత నష్టపరిహారం ఉంటే అంత నష్టపరిహారం కూడా వాళ్ళు చెల్లించగలుగుతారు. మేము రెగ్యులర్గా అంటే ఫస్ట్ వర్షాకాలంలో మేము మక్క కూడా తీసుకుంటాము. మక్క అయిపోయిన తర్వాత జొన్న అయిపోయిన తర్వాత సజ్జ, ఇది మొత్తం 3 కూడా సీడ్ ఆర్గనైజర్ల ద్వారా మేము పండిస్తాం. ఒకే కంపెనీ సీడ్ పంటల సాగుతో ఆశించిన దిగుబడులు, గిట్టుబాటు ధరతో లాభాలను ఆర్జిస్తూ పాక్పట్ల రైతులు ఆదర్శ రైతులుగా నిలుస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్మార్ట్ టాయిలెట్స్ నిరుపయోగంగా మూలన పడ్డాయి. మాజీ మంత్రి కేటీఆర్ ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన టాయిలెట్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి. మున్సిపల్ పాలకవర్గ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో లక్షల రూపాయల ప్రజాధనం వృధా అయ్యాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టేందుకు నిర్మించిన స్మార్ట్ టాయిలెట్స్ నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లేక రోజురోజుకు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో లక్షలు వెచ్చించి నిర్మించిన స్మార్ట్ మరుగుదొడ్లు మరుగున పడుతున్నాయి. ఈ స్మార్ట్ టాయిలెట్స్ నిర్మాణం వల్ల సిరిసిల్లకు కేంద్రం నుంచి స్వచ్ఛ సిరిసిల్ల అవార్డు వచ్చింది. ప్రారంభమైన 3 నాళ్లకే అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు 15 నెలల నుంచి అవి వాడకంలో లేవు. పేరు గొప్ప, ఊరు దిబ్బ విధంగా ఉంది. ఎందుకంటే కేటీఆర్ నేను ఎంతో సిరిసిల్లను అభివృద్ధి చేసినా అని మాటల వరకే ఉంది కానీ చేతుల వరకు లేదు. ఒక ఉదాహరణ చూసుకుంటే ఈ మోడర్న్ టాయిలెట్స్ అని పెట్టాడు. ఒక్కొక్కటి 9,50,000. ఇక్కడ ఒకటి కొత్త బస్ స్టాండ్లో, ఒకటి కొత్త చెరువు కట్ట దగ్గర, ఒకటి సివిల్ హాస్పిటల్ దగ్గర. కానీ ఎవరికి నిరుపయోగంగా మారింది తప్ప ఎవరికి ఉపయోగకరంగా లేదు. ఎందుకంటే మీరు చూస్తుర్రు, ప్రత్యక్షంగా చూస్తుర్రు. ఆయనే అక్కడ వాళ్ళకున్న పాలకవర్గం దోసుకోవడానికి, ఆయన కాంట్రాక్టులు దోసుకోవడం తప్ప ప్రజలకు దుర్వినియోగంగా మారింది, నిరుపయోగకరంగా ఉంది. చూస్తుర్రు, మీరు చూస్తేనే కనబడుతుంది. 2020 స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అందించిన స్వచ్ఛ సిరిసిల్ల అవార్డుకు ఎంపిక కావడానికి పట్టణంలో సరిపడా పబ్లిక్ టాయిలెట్స్ లేవు. జనాభా ప్రాతిపదికన ఉండాల్సిన మరుగుదొడ్ల కంటే తక్కువగా ఉండటంతో 2020లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో స్మార్ట్ టాయిలెట్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అధునాతనమైన సామాగ్రితో అతి తక్కువ సమయంలో నిర్మించడానికి హైదరాబాద్లోని ఎక్సోరా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. పట్టణంలోని బతుకమ్మ ఘాట్, కొత్త బస్టాండ్, జిల్లా ప్రధాన ఆసుపత్రి, కొత్త బస్టాండ్ చెరువు ప్రాంతాల్లో ఈ స్మార్ట్ టాయిలెట్లను నిర్మించారు. ఒక్కో టాయిలెట్ నిర్మాణానికి 9.50 లక్షల చొప్పున మొత్తం 38 లక్షల రూపాయల మున్సిపల్ నిధులను ఈ టాయిలెట్ల నిర్మాణానికి మంజూరు చేశారు. మార్కెట్లో ఒకటి ఓపెన్ చేశారు, మళ్ళీ ఒకటి గాంధీ దగ్గర ఒకటి ఓపెన్ చేశారు, కొత్త చెరువు దగ్గర ఒకటి ఓపెన్ చేశారు, హాస్పిటల్ దగ్గర. ఇవన్నింటికి ఏంటంటే జనాలు క్రౌడింగ్ ఎక్కువ ఉండే ప్రదేశాలు ఇవన్నీ. మహిళలు ముఖ్యంగా మహిళలకు అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మున్సిపల్ త్వరగా స్పందించి ఇవి తొందరగా ఓపెన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. 2021వ సంవత్సరం నుంచి ఈ స్మార్ట్ టాయిలెట్ల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించారు. గత 3 ఏళ్లుగా సిరిసిల్లలోని సర్నిమ, స్పందన, సిరిసిల్ల పట్టణ స్లమ్ సమైక్య సంఘాలు ఈ టాయిలెట్ల నిర్వహణ చేస్తున్నాయి. ఈ టాయిలెట్ల నిర్వహణకు స్లమ్ సమైక్య సంఘాలకు ప్రతి నెల మున్సిపల్ శాఖ నుంచి నిధులను మంజూరు చేస్తున్నారు. ఒక్క టాయిలెట్కు 10,000 చొప్పున పట్టణంలో ఉన్న 4 స్మార్ట్ టాయిలెట్లకు 40,000 రూపాయలు ప్రతి నెల సిరిసిల్ల మున్సిపల్ చెల్లిస్తోంది. కొద్ది కాలంగా మహిళా స్లమ్ సమైక్య సంఘాలకు మున్సిపల్ మెయింటెనెన్స్ డబ్బులు చెల్లించకపోవడంతో వారు వాటిని పట్టించుకోవటం లేదని తెలుస్తోంది. నిరుపయోగంగా మారిన స్మార్ట్ టాయిలెట్స్ ని వెంటనే ఉపయోగంలోకి తేవాలని సిరిసిల్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఆహ్లాదకరమైన ప్రదేశంలో పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రాచుర్యం పొందింది. ఆలయ నిర్వహణ సక్రమంగా నిర్వహించబడడంతో మతపరమైన పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్షేత్రాన్ని ఖమ్మం చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. అంతటి ప్రాచుర్యం కలిగిన ఆలయానికి రావడానికి సరైన బస్సు సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లా ఎరుపాల మండలం జమలాపురంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు స్వయంభూగా వెలిసిన ఆర్తజన రక్షకుడై భక్తుల పాలిట కల్ప వృక్షంగా పూజలందుకుంటున్నాడు.
మదిరకు 23 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని భక్తులు ఖమ్మం జిల్లా చిన్న తిరుపతిగా పిలుచుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం 1000 సంవత్సరాలకు పూర్వమే సుదీర్ఘమైన పవిత్ర చరిత్ర కలిగి ఉన్నట్లు చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గ కేంద్రానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సరిహద్దులో ఈ పుణ్యక్షేత్రం ఉంది. భక్తులు వెళ్లాలంటే ఆటోలే ఆధారమవుతున్నాయి. రైల్వే స్టేషన్ ఉండడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు మధిర చేరుకుని ఇక్కడి నుంచి ఆలయానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో వీరికి ఆటోలే దిక్కవుతున్నాయి. స్వయంభువు ప్రతిష్టామూర్తి ఇరువురు కూడా ఒకే గర్భాలయంలో ఉండడం ఈ జమలాపురం క్షేత్రం విశేషం. సరిహద్దున ఉండడం వల్ల 2 రాష్ట్రాల నుంచి భక్తులు విశేషంగా వస్తారు. అయితే భక్తులు మాకు చాలా మంది ఎక్కువ మంది చెప్పేటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే వాళ్ళ యొక్క ఇబ్బంది. ఈ దేవాలయానికి మరింత రవాణా వ్యవస్థను మెరుగుపరచమని వాళ్ళు పదే మా ద్వారా కోరుతున్నారు. మేము కూడా ఈ విషయాన్ని మీ ద్వారా మీ అందరి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాం. 10 ఏళ్ల క్రితం వరకు మధిర డిపో నుంచి బస్ సౌకర్యం ఉండేది. ఆదాయం లేదని ఈ సర్వీస్ రద్దు చేశారు. ఏపీకి చెందిన తిరువూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ డిపోల నుంచి ప్రతిరోజు జమలాపురానికి సర్వీసులు నడుపుతున్నారు. టీజీఆర్టీసీ నుంచి ఆ సదుపాయం లేదు. ఆదాయం లేదని బస్సు సర్వీస్ తీసివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆలయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలా మంది ఆటోలు, వ్యాన్లు తదితర ప్రైవేటు వాహనాల్లో ఆలయానికి చేరుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మధిర నుంచి బస్సు సౌకర్యం కావాలని భక్తులు, జమలాపురం, మొదలపట్నం వాసులు ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఇప్పటి వరకు బస్సు సౌకర్యం కల్పించలేదు. తిరుపతి తర్వాత గుడి జమలాపురం, అలాంటి గుడిలో సరైన బస్సు సౌకర్యం లేదు. చాలా ఇబ్బందికరంగా వచ్చిన భక్తులు. అది గవర్నమెంట్ ఏమన్నా ఏర్పాటు చేస్తే చాలా మంది అనుకుంటున్నారు. ప్రతి శనివారం పండగ రోజులలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. కానీ స్వామివారికి భక్తులు ఎట్టి నుంచి వచ్చినా విజయవాడ నుంచి ఖమ్మం ఎరుపాలెం స్టేషన్ దగ్గర రావాలి. ఎరుపాలెం నుంచి కొద్దిగా కన్వెంట్ ఒకటి లేదు. మధుర వరకు బస్సులు బాగానే ఉన్నా మధుర నుంచి జమలాపురానికి బస్సు సౌకర్యం లేక కొద్దిగా భక్తులు ఇబ్బంది పడి ఆటోలలో వెహికల్స్ మీద రావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. గతంలో కూడా మనం ఉన్నతాధికారులకి ఆర్టీసీ వాళ్ళకి మనం ఒక రిమైండర్ పెట్టినా చెప్పినాం. కొన్నాళ్ళు వేసారు, మళ్ళీ బస్సు బంద్ అయింది. మళ్ళీ కూడా భక్తుల సౌకర్యాలు రిక్వెస్ట్ గా మళ్ళీ మనకి ఆర్టీసీ బస్సు జమలాపురం వరకు వేయవలసిందిగా మనం కోరటం జరిగింది. జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే భక్తులు ట్రైన్లో అయినా బస్సు ద్వారా అయినా మధిరకు చేరుకుంటారు. అక్కడి నుంచి బస్సు సౌకర్యం కానీ ట్రైన్ మార్గం కానీ ఉండవు. దీంతో భక్తులు ఈ ఆలయానికి రావాలంటే జంకుతున్నారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఆలయానికి గత ప్రభుత్వం బస్సు సౌకర్యం కల్పించడంలో విఫలమైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ పుణ్యక్షేత్రానికి బస్సు సౌకర్యం కల్పించడంలో చొరవ తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. జమలాపురం రావడానికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి బస్సు సౌకర్యాలు లేవు. దాన్ని మన ప్రభుత్వం పట్టించుకొని శ్రద్ధగా చేస్తే బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నారు. ఇక్కడికి వెళ్ళటానికి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. బస్సు సౌకర్యం కల్పిస్తే తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్న జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం టూరిజం గాను ఎంతో అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులకు గత ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని ఊదరగొట్టారు. నాణ్యత లేని చేప పిల్లలు సరఫరా చేయడంతో చేపలు సరిగా ఎదగలేదు. దీంతో చాలా చెరువుల్లో సొంతంగా చేప పిల్లలను వదులుకున్నారు మత్స్యకారులు. ఈ ప్రభుత్వం కూడా చేప పిల్లల పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుండటంతో చేప పిల్లల సొసైటీలే కొనుక్కునేలా పథకాన్ని మార్పు చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,357 చెరువులు, రిజర్వాయర్లలో 86 కోట్ల చేప పిల్లల్ని వదలాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ చేప పిల్లల సరఫరాకు కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు. ఇప్పటికే టెండర్లు పూర్తయి నిండిన చెరువుల్లో చేప పిల్లల్ని వదిలేందుకు మత్స్యకారులకు అందించాల్సి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సరఫరా చేసిన విత్తన చేప పిల్లలకు సంబంధించి పెద్ద మొత్తంలో బకాయిలు ఉండటం, రూల్స్ కొంత కఠినతరంగా ఉండటం వల్ల ఈసారి టెండర్లు వేసేందుకు వెనక ముందు ఆడుతున్నారు కాంట్రాక్టర్లు. మత్స్యశాఖ అధికారులు ఇటీవల 2 సార్లు నిర్వహించిన టెండర్స్ లో కాంట్రాక్టర్లు ఎవరూ పాల్గొనలేదు. టెండర్ ప్రాసెస్ పూర్తయి విత్తన చేప పిల్లలు సరఫరా కావడానికి చాలా రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. టెండర్ విధానంలో చేప పిల్లల్ని సరఫరా చేయటం వల్ల కాంట్రాక్టర్లు అవకతవకలకు పాల్పడుతుండటంతో పాటు నాణ్యమైన విత్తన చేప పిల్లలు సరఫరా చేయటం లేదని, అందువల్ల టెండర్ విధానం రద్దు చేసి సొసైటీలకు నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.
మన ప్రభుత్వం మేలు చేయాలనుకుంటే ఖచ్చితంగా సంఘ సొసైటీలకు సొంతగా డబ్బులు చెల్లిస్తే కృషి చేస్తే మీరు దయదలిసి మత్స్య కార్మికులకు జీవనం పోసినట్టు విధంగా అవుతారు. అదేవిధంగా సొసైటీ సభ్యులు సొంతగా పోయి చేప పిల్లలు తెచ్చుకోవడం, నాణ్యతమైన చేప పిల్లలు తెచ్చుకోవడం వదులుతారు. దానివలన బతుకుదెరువు అనేది చాలా ఉపయోగపడుతుంది. చేప విత్తన పిల్లలు స్వల్ప సంఖ్యలోనే మన రాష్ట్రంలో లభ్యమవుతూ ఉండగా మెజారిటీ చేప పిల్లల్ని ఏపీలోని కైకలూరు నుంచి తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వంలో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకంలో మాదిరిగానే ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటున్నారు సొసైటీలు. టెండర్ల విధానంలో చేప పిల్లల్ని సరఫరా చేస్తే కాంట్రాక్టర్లు చెరువుల్లో పోయాల్సినన్ని చేప పిల్లల్ని పోయటం లేదని, అంతేకాక సైజు విషయంలో కూడా తేడాలుంటున్నాయని మత్స్యకారులు అంటున్నారు. ఎప్పుడు సార్ చేపలు ఇస్తారు, ఆ చేపలు అనేది మాకు కొన్ని కల్తీ విత్తనాల వల్ల మాకు చేపలు పెరగలేకపోతున్నాయి. కొంచెం కల్తీ విత్తనాలు రావడం వల్ల మేము రైతులందరూ లాస్ అవుతున్నాము. కావున ఇప్పటికైనా గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ ఏం చేయాలంటే మత్స్యకారుల అకౌంట్లోకి డబ్బులు వేస్తే నాణ్యమైన కొర్రమీన్ లాంటి నాణ్యమైన చేపలు కొనుక్కొని మేము సాగు చేసుకుంటాము. దీనివల్ల కూడా మాకు రైతులందరికీ బెనిఫిట్ ఉంటుంది. గవర్నమెంట్ ఇంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ నుంచి ఏమి సాయం చేస్తుంది, చేప పిల్లలు ఇస్తుంది. అవి కరెక్ట్ అయిన మాకు నాణ్యమైన చేప పిల్లలు ఇస్తలేరు. అవి కల్తీ సీడ్ ఇస్తారు. ఇక్కడ అవి పెరుగుతలేవు. సెప్టెంబర్ అక్టోబర్ దాకా ఇస్తారు. మాకు టైంకి అంతలేదు కాబట్టి నీళ్ళు దగ్గర పడుతున్నాయి. అప్పుడు మాకు పెరుగుదల అయితలేదు కాబట్టి దానికి మీకు సొసైటీ కోఆపరేటివ్ జమ ఖాతాలో అట్టి చేప పిల్లల గురించి చేప పిల్లలకి ఎన్ని పైసలు అయితే అమౌంట్ అవుతాయో ఆ అమౌంట్ మా ఖాతాలో ఇస్తే మేము నాణ్యమైన సీడ్ ఎక్కడున్నా కానీ మేము సీడ్ తెచ్చుకొని పోయించుకోగలము. చేప పిల్లలకు బదులుగా సొసైటీ బ్యాంకు ఖాతాలో నగదును జమ చేస్తే తామే అవసరమైనన్ని నాణ్యమైన చేప పిల్లల్ని కొనుక్కు తెచ్చుకుంటామని, ఆ దిశగా ప్రభుత్వం పథకంలో మార్పు చేయాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ పునఃప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వినోద్, రమాదేవి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ సత్యప్రసాద్. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందన్నారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు కలెక్టర్. సీజన్లో జ్వరాలు కాకుండా కూడా మనకి ఇక్కడ జనరల్గా మనం ఏమైతే ఇష్యూస్ ఎలా ఉన్నారు ప్రెస్లో కూడా ఆర్టికల్స్ అవి వస్తూ ఉన్నాయి, కొద్దిగా బాగాలేదు అని చెప్పి. సో అందుకని దాని మీద తీసుకోవడం జరిగింది. బేసికలీ ఇక్కడ మనం తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే మెడికల్ కాలేజ్ ఒకసారి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం షిఫ్ట్ చేసుకున్నామండి. దీంతో ఇక్కడ అంతగా మనం అందరూ 6 months 1 year అయిపోయింది దీంతో. బట్ ప్రెస్సింగ్ నీడ్స్ ఏమైతే ఉన్నాయో ఆల్రెడీ మనకి టీఎస్ఎంఐడిసి డిఈ వచ్చారు. ఈ 6 months 1 year ఏదైతే ప్రెస్సింగ్ నీడ్స్ ఉన్నాయో వాటికి ఎస్టిమేషన్స్ ఏమని చెప్పాం. ఇమీడియట్గా కూడా 10 lakhs శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. కాకుండా మనకి డాక్టర్స్ అబ్సెంటీజం కూడా ఎక్కువ ఉందని చెప్పి మనకి ఎప్పుడు కంప్లైంట్స్ అవడం జరిగింది. ఇప్పుడు కూడా వచ్చి అన్ని వెరిఫై చేయడం జరిగింది. ప్రాపర్గా అప్రోప్రియట్గా రిపోర్ట్స్ ఉన్నాయి. ఒకళ్ళు ఇద్దరు నార్మల్ క్లాసెస్ టేక్ యాక్షన్. అపార్ట్ ఫ్రమ్ దట్ మన పేషెంట్స్ కూడా మనం మాట్లాడడం జరిగింది. ఫీవర్ సీజన్ కాబట్టి ఫీవర్సే ఉన్నాయి. అండ్ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని ఫీవర్స్కి డెంగ్యూ టెస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ వాట్ యూ అబ్జర్వ్డ్ ఇస్ డెంగ్యూ లేదు, బట్ ఫీవర్స్ నార్మల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరల్ ఫీవర్స్ కానీ సీజన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది చూస్తుంది. బ్లడ్ బ్యాంక్ కూడా వేరే కంఫర్టబుల్గా ఉంది. ప్లేటెట్స్ కానీ అవన్నీ కూడా ప్లేటెట్స్ తక్కువ కూడా అవుతూ ఉంటాయి. సో బ్లడ్ బ్యాంక్ పరంగా కూడా మనం కంఫర్టబుల్గా ఉన్నాం. ఇష్యూస్ ఏమి ఈ పెయింటింగ్స్ కొన్ని పిచ్ మీద పెచ్చులు వచ్చేసిన కొన్ని మాత్రం కొన్ని వాష్రూమ్స్ ఒకటి కొన్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అది 15 lakhs. మహిళలకు అండగా ఉండడం పోలీసుల ప్రథమ కర్తవ్యమన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఆడపిల్లలు సెల్ఫ్ డిఫెన్స్లో టెక్నిక్స్ నేర్చుకుని తమను తాము రక్షించుకోవాలన్నారు. రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ అండ్ డిగ్రీ కళాశాలను సందర్శించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ కు రాఖీ కట్టారు విద్యార్థినిలో. ఆపరేషన్ జ్వాలా కార్యక్రమం ద్వారా
ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ పైన శిక్షణ ఇస్తున్నామన్నారు ఎస్పీ. అక్కడ అంటే రాఖీ ఫెస్టివల్ అంటే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. సో నా చెల్లి, నా కజన్స్ ఆల్మోస్ట్ 20 వరకు ఉన్నారు. సో వాళ్ళ అందరు నా ఇంటికి వచ్చి రాఖీలు ఇస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఎవరు లేదు, సో మీ అందరూ ఉన్నారు నా చెల్లిలాగా. గర్ల్స్ బాయ్స్కి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తారు. అంటే అక్కడ నార్త్ అట్లా చెప్తారు, నా చెల్లి ఏంటి అంటే నేను మీకు రక్ష ఇస్తాను. సో ఇక్కడ కూడా అట్లే ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటి, మనం షీటింగ్ ఉంది, షీటింగ్ దేనికి, మీకు రక్ష ఇవ్వడానికి. సో మీరు కూడా ఇంకా మనం ఇప్పుడు ఆపరేషన్ జ్వాలలాగా ఒక ప్రోగ్రామ్ చేసి, లేకపోతే మీరు కూడా సమ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ తీసుకొని బాయ్స్కి మీరు సేఫ్ చేయాలి. అట్లా ఆ పరిస్థితి రావాలి. వస్తుందా లేదా? మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై బీఆర్ఎస్ నేత బేర సత్యనారాయణ చేసిన ఆరోపణలను ఖండిస్తూ నస్పూర్ జాతీయ రహదారిపై బాధితులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. భూ కబ్జాలకు పాల్పడుతున్న బేర సత్యనారాయణను అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. సత్యనారాయణను జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు ఆందోళనకారులు. పేదలకు అండగా ఉంటున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు మున్సిపల్ చైర్మన్ సిరిమిళ్ల వేణు. న్యాయం చేస్తామని డీసీపీ భాస్కర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు బాధితులు. విచారణ కోసం పిలిపిస్తే ఒక దొంగ నాటకాలు ఆడి ఆంధ్రలో కదా ఒక వ్యక్తి కోడి నాటకం ఏ రకంగా ఆడిలో ఆ రకంగా నాటకం ఆడి శిక్ష నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి 21వ వార్డు కౌన్సిలర్ బేర సత్యనారాయణ, నీకు ఒకటే సవాల్ చేస్తున్నా. నువ్వు 21వ వార్డు రామ్నగర్ లా మొన్నటికి మొన్న ఎంపీపీఎస్ స్కూల్ కబ్జా చేసినావు. అదే విధంగా చాలా మంది బాధితులు ఉన్నారు. ప్రింట్ ప్రెస్ సంజయ్ ఆయన భూమిని గుంజుకొని ఆయన కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినాక కూడా నువ్వు కోర్టు ఆర్డర్ ఆయన కాస్త ఓడిపోయిన నువ్వు ఇవాళ చట్ట ప్రకారం నిర్దేశించిన ప్రకారం ఏసీపీ గారు వారి విచారణ కోసం ఇచ్చిన టైంలో అతను సొంతంగానే హాస్పిటల్ అడ్మిట్ పద్ధతి ప్రకారం కేసులు పెడతాము, అరెస్ట్ చేస్తాము. అది బేర సత్యనారాయణ కానీ ఇంకొకరు కానీ పోలీసులను కానీ వ్యవస్థను కానీ గౌరవ ప్రజాప్రతినిధులు కానీ ఆత్మహత్య చేసుకుంటామను అట్లను ఇట్లను దాఖలు చేసిన దాని ప్రకారం కేసులు పెడతాము, అరెస్ట్ చేస్తాము. చట్టం మాకు ఏదైతే అధికారం ఇచ్చిందో ఖచ్చితంగా అధికారాన్ని ఉపయోగించి ఏదైతే వ్యక్తులు మీరన్న రౌడీ షీటా, పీడియాస్గా ఇంకా దేనికి అతను ఎన్నికలు అవుతాడో. వరంగల్లో అడ్వకేట్లు కోర్టు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఇంట్లో నుంచి న్యాయవాదిని తీసుకెళ్లి చిత్రహింసలతో పోలీసులు వేధించారని ఆరోపించారు. కక్షపూరితంగా వ్యవహరిస్తూ దాడులు చేస్తున్నారని వరంగల్ బార్ అసోసియేషన్ ఆరోపించింది. అడ్వకేట్లపై దాడులను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నుసన్నల్లో నడిచేటువంటి ఒక ప్రైవేటు వ్యాపారం తప్ప వాళ్ళ అనుమతి లేకుండా నడిచేది కాదు. అట్లాంటి వ్యవస్థలో న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు పిలిచినప్పుడు గేటు తాళం తీయలేదనే పేరు మీద అద్దెకున్నటువంటి న్యాయవాది మీద దౌర్జన్యం చేసినటువంటి బోరుబండ ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఉన్నంత అధికారులకు తెలియజేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. దానికి నిరసనగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి. న్యాయవాదులకు వృత్తిపరంగా వాళ్ళు వృత్తిలో ఉన్నటువంటి కార్యకలాపాలలో భాగస్వామ్యం అవుతున్నటువంటి పరిస్థితుల్లోనే రక్షణ లేనటువంటి రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది వృత్తిలో ఉన్నటువంటి న్యాయవాదులు ఇవాళ ఒక అభద్రతకు గురి అవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో దేశంలో పెరుగుతున్నటువంటిది. అందుకే దేశవ్యాప్తంగా న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ని కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ముందుకొస్తున్నటువంటి స్థితి. దీని పట్ల పాలకులు ఇవి అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.